వాక్యం చదువుకున్నామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపాకనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి, ఈ రీతిగా ప్రభువా మీ ప్రియబిడ్డలతో కలిసి తండ్రి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి సమయాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం కొరకై మీ కొందనాలు. సమయంలో నిలబడినటువంటి దాన్ని అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, మరి తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానం చేత నింపండి ప్రభువా. తండ్రి నాతో మాతో మీరే మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ మీ మీద ఆధారపడుతూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామములో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ తుయతైర సంఘానికి మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యము 2వ అధ్యాయం 25వ వచనములో ఏమంటున్నాడంటే, నేను వచ్చే వరకు మీకు కలిగినటువంటి దాన్ని గట్టిగా పట్టుకొనుడి. మరి ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో తుయతైర సంఘానికి ఏమంటున్నాడంటే, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నటువంటి దాన్ని గట్టిగా పట్టుకొనుడి అని అంటున్నాడు. మరి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు మరి ఏం మాట్లాడతాడు అనేటటువంటి ఒక ప్రశ్నార్థకంగా వచ్చి ప్రభువా అని నాతో మాట్లాడు అని అన్నప్పుడు దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మరి మన జీవితాలను మనము చక్కపరుచుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనము తెరవబడినటువంటి చెవులు గలవారమై ఉంటామో అప్పుడు మన యొక్క జీవితాలు అనేవి బాగుపడేవిగా ఉంటాయి. మన హృదయాల్లో మరి ఏవో ఆలోచనలు పెట్టుకొని దేవుని వాక్యాన్ని మరి వినట్లుగా ఉన్నట్లయితే మరి ఆ యొక్క వాక్యం ద్వారా కానివ్వండి మనకు ఎలాంటి మేలు అనేది కలగదు. మరి దేవుడు కొన్నిసార్లు మనతో కొన్ని క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు హెచ్చరికలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు గద్దింపు కలిగినటువంటి మాటలు. మరి ఆ విధంగా మరి ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో దేవుడు మనతో మాట్లాడతాడు. మరి కొన్నిసార్లు ఏమో ఆదరణకరమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. మరి మనము మన జీవితం ఒక నిర్మలమైనటువంటి దేవుని వాక్యము, స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మరి ప్రకటించేటటువంటి వాక్యము మరి ఈ యొక్క దేవుని వాక్యం. కాబట్టి మరి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మరి ఒకవేళ నేను మాట్లాడినట్లయితే అది మరి నష్టాన్ని చేకూర్చేదిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే తుయతైర సంఘాన్ని హెచ్చరిస్తే ఏమంటున్నాడంటే, నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్నటువంటి దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొనుడి. మరి దేవుడు వచ్చే వరకు మనం ఏం గట్టిగా పట్టుకొని ఉండేటటువంటి వారంగా ఉండాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము హెబ్రీ 3:13-14 వచనాల్లో గనుక చూసుకున్నట్లయితే హెబ్రీ 3వ అధ్యాయము 13-14 వచనాలు 14 కలిపి ఉన్నాయి. 13-15 వచనాలు కింది భాగం గనుక మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. దేన్ని మనం గట్టిగా పట్టుకోవాలంటే దేవుడిచ్చినటువంటి దృఢ విశ్వాసమును మనము గట్టిగా పట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. మన విశ్వాసాన్ని మనము పోగొట్టుకోకూడదు. విశ్వాసాన్ని మనం మరి విడిచిపెట్టవద్దు. మన విశ్వాసాన్ని మరి తృణీకరించేటటువంటి వాళ్ళంగా ఉండకూడదు. మన జీవితంలో దేన్నైతే విశ్వసించామో
మరి దాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మన విశ్వాసాన్ని ప్రాణం పోయేంత వరకు కూడా గట్టిగా పట్టుకోవాలి. మన యొక్క మరి అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఉంటే మన విశ్వాసం అనేది ఏమైపోతుందంటే సన్నగిల్లిపోయేదిగా ఉంటుంది. మరి విశ్వాసాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని ప్రాణం పోయేంత వరకు కూడా మనము గట్టిగా పట్టుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దృఢ విశ్వాసమును గట్టిగా పట్టుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అదే విధంగా మొదటి తిమోతి 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు కూడా మరి తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. మరి ఈ విధంగా మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కాబట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, మరి ఆ యొక్క మనస్సాక్షిని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే ఎంతగానో కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఇక్కడ ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కొన్నిసార్లు ఓడలో మరి అలలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, మరి మన జీవితాల్లో కూడా మరి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలంటే వాటన్నిటిని ఎదుర్కొనేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి వాక్యానికి మనము లోబడి జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అదేవిధంగా ఇదే మరి మొదటి తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులౌదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. మరి మనం అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి మరి ఆ యొక్క అబద్ధికుల వేషధారణ, మోసపరచు ఆత్మల యందు మరి దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి, కొంతమంది చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారంటే మరి సరైనటువంటి బోధ కాకుండా మరి ఏ దీన్ని పడితే దాన్ని వినేటటువంటి వారుగా కూడా ఉంటారు. మరి ఆ యొక్క ఏది నిజమైనటువంటి బోధ, మరి ఏది కాదు అనేటటువంటి గ్రహింపును కూడా కలిగి ఉండలేకుండా వింటూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మరి వాళ్ళు మరి ఆ యొక్క విశ్వాస భ్రష్టులు అవుతారని దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తుంది. చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి వారై ఉండి ఏది ఎవరు చెప్తే అది నమ్మి మరి ఆ విధంగా విశ్వాస భ్రష్టులు అవుతారని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము మరి ఏది నిజమైనటువంటి బోధ, ఏది మరి అనే దాన్ని కూడా గ్రహించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి అలాంటి వారు ఆ విధంగా విని కొంతమంది ఆ యొక్క విశ్వాసంలో మరి బలహీనులైనటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఎంతో జాగ్రత్తగా మనం ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. విశ్వాసానికి కట్టుబడి మరి కొందరు ఒక్కదానికి కట్టుబడి ఉండకుండా చంచలమైనటువంటి మనసు కలిగి ఉండి మరి ఆ విధంగా ఉంటారు. కాబట్టి మరి దయ్యముల బోధ అంటే మరి ఎట్లుంటది అని కూడా మరి దేవుని వాక్యానికి మరి విరుద్ధంగా ఏదో ఆశీర్వచనమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్న వాక్యాన్ని మభ్యపెడుతూ మరి వారికి అనుగుణంగా చెప్పేది దయ్యముల బోధ. మరి ఆ విధంగా మరి తద్వారా ఏమవుతుందంటే మన విశ్వాసానికి ఎంతో నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గుర్తిరిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి అదేవిధంగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ముగ్గురి గురించి మరి వ్రాయబడి ఉన్నది. ఆ హెబ్రీ పత్రిక మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఒకసారి.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మరి యేసు ప్రభు అపోస్తలుడుగా ఉన్నాడు, యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, యేసు ప్రభు దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన అంతం వరకు ఏ విధంగా ఉన్నాడంటే మరణం వరకు కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు. మరి అదే విధంగా మరి ఆ కింది వచనాల్లో గనక చూసుకున్నట్లయితే ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈ 2వ వచనంలో మనకు మోషే కనిపిస్తూ ఉంటున్నాడు. మోషే కూడా ఏ విధంగా ఉన్నాడంటే నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. మోషే కంటే నమ్మకమైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మరి ఎంతగానో మరి నమ్మకంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అదే విధంగా ఆ యొక్క 3వ అధ్యాయం 5వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే చూడండి, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. మోషే మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు, అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తన యొక్క మరణం వరకు ఏ విధంగా ఉన్నాడంటే మరి తండ్రి అయినటువంటి దేవునికి ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు. తను అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసేంత వరకు కూడా తను ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడనమాట. కాబట్టి అదే విధంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆ కింది వచనాల్లో గనక చూసుకున్నట్లయితే, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. మరి ఇక్కడ మరి ఎవరు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చింది అంటే ఇశ్రాయేలీలు. మరి ఇశ్రాయేలీలు మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం దేవుడు ఇస్తానన్నప్పుడు దేవుడు మరి మోషేను పంపించి మోషే చేత మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వాగ్దాన దేశమైనటువంటి కానాను పరిపాలించాలని దేవుని చిత్తమై ఉన్నది. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారా అంటే లేదు, చేరలేదు. అక్కడ 6 లక్షల మంది కాల్బలం అంటే మరి ఆ యొక్క సైనికుల్లో మరి ఎంతమంది ఆ యొక్క ప్రయాణాన్ని సవ్యంగా చేరి ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరుకున్నారు అంటే కేవలము ఇద్దరు అన్నమాట. ఎంత విచిత్రం! 6 లక్షల మందిలో ఇద్దరే చేరుకున్నారంటే ఇంకా మరి ఒకసారి మనం ఎంతైనా పరిశీలించుకోవాలి. ఎంత విచిత్రం నిజంగా. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబు. మరి మిగతా వారందరూ కూడా ఏం చేశారు? విశ్వాసాన్ని కోల్పోయారు, నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. మరి దినాన మనము ఏ విధంగా ఉన్నాము? మన విశ్వాసాన్ని మనము మరి కాపాడుకునేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి మన నమ్మకాన్ని మనము కాపాడుకునేటటువంటి వారంగా ఉంటున్నామా? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకునేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. మరి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసాన్ని ఏం చేశారు? పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. మోషే అయితే ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఒక అపోస్తలుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మరి దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు. మరి ఆయన కూడా ఏ విధంగా ఉన్నాడంటే అంతము వరకు నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ దినాన మరి ఆ యొక్క చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనము మరి గట్టిగా పట్టుకునేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి.
కాబట్టి మరి చివరిగా ఈ వాక్యం చదువుకుని మనము ముగించుకుందామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మరి మనం దేన్ని పట్టుకోవాలి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మన యొక్క విశ్వాస యాత్రను మనము కొనసాగించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ మా. నిజంగా ఈ వాక్యము